ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. అయితే దేవుని కుటుంబంగా మారితే మాకు ప్రయోజనం ఏంటండి అంటారా? సరే, మీరు అన్న కోణంలో లూదియా కుటుంబంలాగా మేము మారతాం, మీరు అన్నట్టుగానే యెహోషువ గారి కుటుంబంలాగా మేము మారతాం, మీరు అన్నట్టుగానే కొర్నేలు కుటుంబంగా మేము మారతాం, మీరు అన్నట్టుగానే జయలలిత గారి కుటుంబంలాగా మేము మారతాం. మాకు బెనిఫిట్ లేకుండా ఎవరు ఏం చేయరు కదండి. ప్రతి ఒళ్ళు బెనిఫిట్ అడుగుతున్నారు, నాకేంటి బెనిఫిట్. ఒకవేళ నువ్వు కూడా కోరాలనుకుంటే, ఆ బెనిఫిట్ను ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే, బైబిల్లో మరెన్నో విషయాలు కూడా మీకు తెలియాలి. ఎందుకంటే దేవుని కుటుంబంగా మారటం వల్ల మాకు బెనిఫిట్ ఏంటని అడుగుతున్నారు మీరు చాలా మంది. అడుగుతారు కూడా. అయితే వెళుతున్న నీకు తెలియాలి, బైబిల్ పట్టుకున్న నీకు తెలియాలి, క్రీస్తుని అంగీకరించినట్టు నీకు తెలియాలి. ఆ బెనిఫిట్ ఏంటో చూస్తారండి. ప్రయోజనం ఏంటంటారా? ఒక్కసారి ఈ మాటలు వింటేనండి మీకే అర్థమవుతుందండి. ఈ మాటలు బాగా వినాలండి. ఈ సెషన్ మీకు చాలా అవసరం, అత్యవసరం కూడా. సమూయేలు 2వ గ్రంథము బెనిఫిట్ ఏంటో, ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము. అందరూ చూడండి. సమూయేలు దేవుని కుటుంబాలుగా మారితే మాకేంటండి అని ఒకవేళ మీరంటే, దేవుడు అంటున్నాడు సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం కొంచెం మెల్లగా చూడండి. మొదటి వచనం, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా, పదాలు కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఏం జరుగుతుంది? బహుకాలం యుద్ధం జరుగుతుంది. అయితే జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను అంటే అభివృద్ధి చెందిన, డెవలప్ అయ్యాడు. దావీదు కుటుంబం ఏమో డెవలప్ అవుతుంది. సౌలు కుటుంబము అసలు ఆ పదం ఏంటండి? దావీదు కుటుంబం ఏమో డెవలప్ అవుతుంది. సౌలు కుటుంబం ఏమో అంతకంతకు ఏమవుతుంది? నీరసిల్లెను, ప్రబలెను, నీరసిల్లెను. వేరేషన్ బాగా గమనించాలి. నీ కుటుంబంలో దేవుడు ఉంటే, నీ కుటుంబంలో వాక్యం ఉంటే, నీ కుటుంబంలో అందరూ రక్షణ భాగ్యం కలిగి ఉంటే, నీ కుటుంబంలో దేవుడు తోడుంటే, అంతకంతకు ఏమైపోతారు? ప్రబలిపోతారండి బాబు, నీ కుటుంబంలో దేవుడు ఉంటే. అని ఎగ్జాంపుల్ దావీదు గారండి. నీ కుటుంబంలో దేవుడు లేడా? దేవుని మాటలకు నీ కుటుంబం తల దించట్లేదా? లోబడతలేదా? పెడచెవును పెట్టారా? ధిక్కరించుతున్నారా? అయితే నువ్వు సౌలు కుటుంబాన్ని చూడాలి. 2 కుటుంబాలు మన ముందు పెట్టాడు. దావీదు కుటుంబం ప్రబలుతోంది, సౌలు గారి కుటుంబం నేరసిల్లిపోతుంది. సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోవటానికి రీజన్ ఏంటి? దావీదు గారి కుటుంబం అంతకంతకు డెవలప్ అవటానికి, అభివృద్ధి చెందటానికి, ప్రబలతానికి రీజన్ ఏంటి? ఈ 2 రీజన్లు మాకు తెలియాలి. అంతే కదండి. 2 కుటుంబాలే. దావీదు కుటుంబం ఏమో అంతకంతకు అభివృద్ధి చెందుతున్నారు రోజు రోజుకి. సౌలు కుటుంబం ఏమో రోజు రోజుకి అంతకంతకు నీరసిల్లిపోతుంది. వీక్ అయిపోతున్నారు. ఎంతగా వీక్ అవుతున్నారంటే, సౌలు కుటుంబం నీరసిల్లిపోవడానికి, దావీదు కుటుంబం అంతకంతకు అభివృద్ధి చెందడానికి తేడా ఏంటంటే, సౌలు కుటుంబం చితికిపోవటానికి గల కారణాలు, దేవుని మాటలను పక్కన పెట్టాడు సౌలు. అర్థమైందండి? దేవుని మాటలను పక్కన పెట్టినటువంటి ఏ కుటుంబమైనా, సౌలు కుటుంబం ఏ రీతిగా నిరసించిందో అంతకంతకు అలా పతనం అయిపోవటమే తప్ప డెవలపింగ్ ఉండదు. ఎంత గొప్పగా చెప్పాడు. ఎందుకంటే దేవుని మాటలను పక్కన పెట్టాడండి బాబు. ఆయన చేసినటువంటి సౌలు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటి పనిలో నిజంగా ఆయన బాగా మీరు గమనించగలిగితే, ఆయన 40 years ఏమండి ఆ యొక్క పరిచర్య సేవా జీవితంలో ఉంటే 40 years కూడా దేవుని మందస్వం గురించి ఆలోచన చేయలేదు ఆయన. తెలుసండి మీకు పాయింట్? 40 సంవత్సరాలు ఆయన యొక్క సేవా జీవితంలో ఆ యొక్క రాజ్య పరిపాలనలో దేవుని మందస్సు అనేది ఒకటి ఉంది. ఆ మందస్సాన్ని తీసుకుని వస్తేనే, ఆ మనసు మనలో ఉంటేనే దేవుడు ఉంటాడన్నటువంటి ఆ థాట్స్ అనేది ఆయన మదిలో రాలేదు. ఎవరికి వచ్చినాయి? ఇదే దేవుని మనసు. ఆ రోజు ఈక్వల్ టు దేవుడు, ఈరోజు వాక్యం ఈక్వల్ టు దేవుడు.
దేవుడు అంటే వాక్యం గురించి ఆలోచన చేసిన ప్రతి కుటుంబం డెవలప్ అవుతుంది. వాక్యాన్ని పక్కన పెట్టినటువంటి ప్రతి కుటుంబం కూడా అంతకంతకో రోజు రోజుకి అప్పుడప్పుడు అంటూ ఉంటారు, హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎలా ఉంది నాయన అంటే, ఆయన నిన్నటి కన్నా ఇవాళ కొంచెం డౌన్ అయ్యాడయ్యా, మొన్న కొంచెం బాగున్నాడు, కొంచెం చూశాడు, మాట్లాడాడు, ఒక ఉగ్గినుడు వాటర్ కూడా తాగాడయ్యా, ఈరోజు అసలు ఆ వాటర్ కూడా వెళ్ళట్లేదు, కంటి చూపు కూడా పడిపోయింది, పల్స్ ఎక్కడో పట్టుకుంటే కానీ అందట్లేదని ఆక్సిజన్ పెట్టారయ్యా అంటే ఏమైపోతున్నాడు పేషెంట్? అంతకంతకు మెల్లగా నేరసిల్లిపోతున్నాడు. అనారోగ్యము పేషెంట్ని చూస్తేనే ఎలా నేరసిల్లుతున్నాడో నీ కుటుంబం కూడా దేవునిలో దిగజారిపోవడానికి అంతకంతకు దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలను పక్కన పెట్టిన ప్రతి కుటుంబం నేరసిల్లిపోవటమే. కాదని మీరు అనగలరా అండి? నిజమండి, దేవుని మాటలను పక్కన పెట్టాడంటారా? ఏమండి, శపింపబడినటువంటి దానిలో నుంచి ఆయన ఒక యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధంలోనికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి తీసుకురావద్దని చెప్పాడండి. ఏమి తీసుకురావద్దని చెప్పింది ఎవరు? దేవుడు మాట ఏం తీసుకురావద్దని చెప్పాడు. ప్రవక్త చెప్పాడు. రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రవక్త చెప్పాడు, అన్నిటినీ నిర్మూలన చేసి కాల్చేసే, ఆ యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నిటిని కాల్చేసే, ఏం తీసుకురావద్దు, సింగిల్గా వచ్చేయండి అన్నాడు. మాట వినాలో వద్దా? వాక్యం వినాలో వద్దా? ఏం చేశాడో తెలుసా అండి? సమూయేలు మొదటి గ్రంథము ఎందుకంటే మీకు 2 విషయాలు ముందు పెట్టాను. సౌలు కుటుంబం అంతకంతకు దిగజారటానికి నేరసిల్లిపోవడానికి రీజన్ ఏంటో తెలియాలి. ఆ రీజన్ చెప్తున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2లో నేరసిల్లిపోతుందని చెప్పాడు. మొదటి అధ్యాయంలో సమూయేలు 2వ అధ్యాయము మొదటి సమూయేలు 15 2-3 వచనాలు చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమన్నా అర్థమవుతుందండి? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుంచి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలీకులను హతం చేయి. సౌలు రాజుగా ఉన్నాడు, ఏమంటే అమాలీకులను హతం చేయి అన్నాడు. వచ్చేటప్పుడు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి లిస్ట్ ఇచ్చేసాడు. గార్ధబొమ్మలనేమి అన్నిటి ఏం చేయాలి? నువ్వు హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేసి రా. ఇది ఆజ్ఞ, ఇది దేవుడు మాట. ఏమంటే అర్థమవుతుంది మీ పాయింట్? ఎవరు వెళ్ళాలి ఇప్పుడు? సౌలు వెళ్ళాలి. సైన్యాన్ని తీసుకుని సౌలు వెళ్ళాలి. మొత్తాన్ని అమాలేకులు నిర్మూలన చేయాలి. బిడ్డలు, పురుషులు, స్త్రీలు మొత్తాన్ని, ఆస్తులు, సిరి సంపదలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, నిధులు మొత్తాన్ని సర్వనాశనం చేయాలి. గొర్రెలు, ఎడ్లు, మేకలు, గాడిదలు అన్నిటిని నిర్మూలన చేసేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. అన్ని నిర్మూలన చెయ్యి అన్నాడు. అంతే కదండి? ఇది దేవుడు మాట నిర్మూలన చెయ్యి అన్నాడు. 9వ వచనం చూడండి. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయగా, బలిసిన వాటిని, కొవ్విన వాటిని ఏమంటే అలా పక్కన పెట్టమని చెప్పాడా? ఎక్సైజ్లో ఇలాంటి ఏమైనా బ్రాకెట్లు ఏమైనా చెప్పినట్టుందాడా పై వచ్చిన వాళ్ళు? లేదే. వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్య ప్రకారంగా వినాలంతే, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఏం చేశాడు చూడండి. నిర్మూలన చేయక కడగ అంటే వాటిని కొంచెం సపరేట్ చేసి ఒక చోట దాసొచ్చాడు. మీరు ఉన్నాడు, మనం వెళ్ళేటప్పుడు తోలుకి వెళ్ళాలని. ఈ దిక్కుమాల ఐడియా ఎవరిచ్చాడు? ఈ సలహా ఎవరిచ్చారు? అక్కడే ఉంది కదండి. ఎవరిచ్చారండి? జనులు కూడి అగగును. ఏమిటి? దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా నువ్వు వెళ్ళిపోవాలి. ఎవరు సలహా తీసుకోకండి, నాశనం అయిపోతారు దేవుని విషయంలో. దయచేసి మళ్ళీ చెప్తుంది బైబిల్. ఏం జరుగుతుందో చూడండి. మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పైన నిర్మూలన మొత్తం చేయమన్నాడు. కడగా ఉంచి పనికిరాని పశువులన్నిటినీ నిర్మూలన చేసి తిరి, నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసి తిరి. 10వ వచనం.
అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. ఎవరు ఎంటర్ అయ్యారంటే ప్రవక్త ఎంటర్ అయిపోయాడు. చూసారా, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి. ప్రవక్త ఎంటర్ అయ్యాడు లేదండి. ఏమండి, ఎవరో సలహా ఇచ్చారంట, ఎందుకండి తగలబెట్టడం, పీలకి ఇవన్నీ తగలబెడదాం, బక్కగా ఉన్నాయని తగలబెడదాం, బలిసినవి ఉంటాయి చూసారండి, చిక్కినవి అన్నీ తగలబెడదాం, బలిసినవి అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఏమండి మన దొడ్లో కట్టేసుకుందాం. ఏమండి సౌలు గారు, అర్థమైంది మీకు అన్నాడు. ఇదేదో బాగానే ఉందా అన్నాడు. దేవుడు చెప్పిన పైన ఆజ్ఞ ఏమైపోయింది, పక్కన పెట్టారు, కాంపౌండ్ కొంది సింపుల్గా. అంటే ఎప్పుడైనా దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. దేవుని విషయంలో వేరే వారి సలహా తీసుకున్నారా, అయిపోయినట్టే క్లోజ్. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు దేవుని విషయంలో సలహా తీసుకుంటున్నారు. ఈ గుడికి వెళ్ళాలో వద్దా, బైబిల్ 66 పుస్తకాలు ఇచ్చాడు, ఏ గుడికి వెళ్ళాలో, ఏ సేవకుని ఫాలో అవ్వాలో, ఏ మాటలు వినాలో, ఎటు వెళితే పరలోకానికి బాటలో చెప్తారో ఆ మాత్రం తెలివితేటలు లేవా నీ దగ్గర? తెలివితేటలు లేవా అంటే నాశనం చేసుకుంటావా నీ జీవితాన్ని, నాశనం చేసుకుంటావా నీ కుటుంబాన్ని. నీ ఇంటి విషయంలో నువ్వే ఆలోచించాలి, వేరే వాడికి అవకాశం ఇవ్వక వాడు నాశనం చేస్తాడు. సౌలును నాశనం చేసింది వీడే. అంత పెద్ద రాజు అయ్యుండి అడ్వైస్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? తెలీదా నీకు? తెలివితేటలు ఏమైపోయినాయి? రాజు కూడా బట్టి కొట్టుకుపోయినాయి, పనికి మాలినోళ్ళలాగా అయిపోయాడు. అడ్వైస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంటి విషయంలో నువ్వే ఆలోచించాలి. దేవుని విషయంలో అడిగావా, ఏ సలహా ఇస్తారు? సర్వనాశనం అయ్యే దిక్కుమాల సలహా ఇస్తారు. సర్వనాశనం అయ్యే దిక్కుమాల సలహా ఇస్తారండి. అలా వద్దు. దేవుణ్ణి డైరెక్ట్గా నువ్వే అడగాలి. దేవా, నేనేం చేయాలి, నన్ను ఎలా ఉపయోగించుకుంటావు, అది కష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, నేను నీ ఆజ్ఞల ప్రకారంగానే నేను నడుస్తానని భారమేసి, బరువేసి, బాధ్యతతో కూడిన రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకొని నువ్వు ముందుకు నడుస్తూ ఉండాలి. ఒక అబ్రహాములా ఎవరి సలహా తీసుకోకూడదు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికి అన్నాడు. దేశం చెప్పలేదు, టైం చెప్పలేదు, ప్లేస్ చెప్పలేదు, వెళ్ళిపోయాడు. మధ్యలో ఎక్కడికంటావు, భార్యను కూర్చోబెట్టి వెళ్దాం వద్దని అడ్వైస్ సలహా తీసుకున్నాడా? నోరు మూసుకుని పదా అన్నాడు అంతే. భార్యను కూడా ఎవరి సలహా తీసుకోలేదు. ఏమండి, బాగా గమనించాలి. దావీదుకి ఏ శిక్ష వేసినా దావీదు ఒప్పుకున్నాడండి. బాబు కొడుకు చంపటానికి వస్తున్నా కూడా ఓకే చంపని, ఎందుకు పోనీ, అతనికి అవకాశం ఇచ్చాడేమో దేవుడు. ఏ శిక్ష వేసినా కూడా ఏమండి దావీదు ఒప్పుకున్నాడు. అది కష్టమైన బాధ అయినా కూడా దావీదు ఒక్క అడుగు కూడా వేయలేదండి బాబు ముందుకు. దేవుణ్ణి మాటను క్రాస్ చేసి, ఓవర్టేక్ చేసి ఒక్క అడుగు కూడా ముందు వేసినట్టు బైబిల్లో ఉండదు. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందేసినట్టు బైబిల్లో ఉండదు. అందుకే దావీదు కుటుంబం ఏం చేస్తుంది, అంతకంతకు ప్రబలుతుంది. సౌలు కుటుంబం ఏమైపోతుంది, అంతకంతకు నేరసిల్లిపోతుందండి బాబు. దేవుని మాటలు ధిక్కరించినటువంటి ఏ కుటుంబం కూడా దీన్ని బట్టి మనకి ఏమర్థమైపోతుంది, అంతకంతకు ఏమైపోతుంది, నేరసిల్లిపోతుంది. 18వ వచనం చూడండి, రెండవ సమూయేలు. అర్థమవుతుంది. సౌలు కుటుంబం ఈ రీతిగా అయిపోవటానికి కారణం ఏంటి చెప్పండి? దేవుని మాటను దాని వచనాలు దాని కింద కంటిన్యూషన్లో ఉంటుంది. మొదటి సమూయేలునే మనం చూసి సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 9 చూసాం కదా. మరొకసారి చూద్దాం. 15వ అధ్యాయం 9వ వచనం చదివాం కదా. 9లో ఏం చదివాం మనం? విషయం చెప్పాడు ఆయన, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, నిర్మూలన చేస్తే ఒకటి కాబట్టి ఇంకోటి చెప్పావు అని అంటాడు. 21లో చూద్దాం, 20 నుంచి చూద్దాం. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. ఇప్పుడు 10లో ఎంటర్ అయిపోయాడు కదండి, సమూయేలు ప్రవక్త ఎంటర్ అయిపోయాడు, నువ్వు తప్పు చేసావని. రైట్. 20లో అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాదులో నీ దేవుడని యెహోవా బలి అర్పించడం కంటే జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైనటువంటి వాటిని తీసుకువచ్చారని సమూయేలుతో చెప్పాను. పైన వచ్చి మేమేం తీసుకురాదని అబద్ధం ఆడాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చిన తర్వాత మర్యాదకు చెప్పు, నీ చరిత్ర మొత్తం ఓపెన్ చేస్తానని చెబితే, ఇదిగో అది శపితపడినటువంటి దేశము, దేవుడు వద్దు అన్నాడు. శపితమైనటువంటి దాన్ని తెచ్చుకుని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు కుటుంబం మొత్తం.
ఎందుకు అంత దూరం తెచ్చుకోవటం ఎందుకు అంత దూరం తెచ్చుకోవడం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించును. ఆలోచించును, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్లు కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మాట విన్నావా నువ్వు? సౌలు, మాట విన్నావా నువ్వు? దేవుడి మాట నీకు శ్రేష్టమైనటువంటి మాట నువ్వు విన్నావా? వినలేదు. నువ్వు వినలేదు కనుక నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. 28లో అంటున్నాడు ఏమని? 28లో అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వారిని దానికి అప్పగించి ఉన్నాడు. ఆ ఉత్తముడు ఎవరో కాదు, ఎవరు? దావీదు గారు. ఆ రోజు నుంచి సౌలు కుటుంబం రోజు రోజుకి ఏమైపోతుంది? నేరసిల్లిపోతుంది. అర్థమైపోవాలి, ఆ మాటలో నాంతర్యం అర్థమైపోవాలి. కానీ దావీదు గారి కుటుంబం ప్రబలిపోతుంది. నేరసిల్లిపోవడానికి రీజన్ చూసాం. ఏంటి రీజను? దేవుని మాటను పక్కన పెట్టాడు, వాక్యాన్ని పక్కన పెట్టాడు, వాక్యాన్ని హృదయంలోనికి పంపించలేదు, వాక్య ప్రకారంగా బ్రతకలేదు, జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలన్న సంగతి అర్థం కావట్లేదు. ఎవరో పక్క వాళ్ళ సజెషన్ తీసుకుని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చేతుల నుంచి రాజ్యం ఏమైపోయింది? లాగవేసే పరిస్థితి వచ్చింది. అందుకే రోజు రోజుకి కుటుంబం పతనావస్థలోనికి అయిపోయింది. నిజంగా చివరికి అతనే పొడి చేసుకుని చచ్చిపోతాడు. చివరికి అతనే ఏమైపోతాడు? చూడండి, నిజంగా చివరికి అతనే పొడుచుకుని చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాడు. నిజంగా బైబిల్ ఎంత గొప్పగా ఉందో చూసారండి. నేరసిల్లిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చింది? కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సౌలు గారి కుటుంబం మొత్తం మీరు బాగా గమనించగలిగితే. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక దావీదు గారిని కూడా మనం పరిశీలించగలిగితే కొన్ని మాటలు దావీదు గారి గురించి కూడా చూద్దాం. దావీదు గారి గురించి కూడా కొన్ని మాటలు ఒకసారి చూద్దాం. దావీదు గారి పరిస్థితులు కూడా ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఈయన ఎండింగ్ కూడా ఒకసారి చూద్దాం. మొదటి సమయాలు 31వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి చూచి దాని చేత నన్ను పొడువమని ఆయుధాలు మోసేటటువంటి వాడిని అడుగుతున్నాడు. నన్ను తొందరగా చంపేసేసి అన్నాడు. ఆయుధాలు మోసేటటువంటి వాడితో చెప్పగా అతడు భయం చేత అలాగే నేను చేయనొల్లకుండేనో గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిపోయాడు. ఎందుకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే శాపం ఇంకేం కావాలి మీరు చెప్పండి? ఎంతకంటే శాపం ఏం కావాలి? దేవుని మాటలు పక్కన పెడితే చివరికి ఏమైపోతారు? ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కుటుంబం భిక్షం ఎత్తుకుంటే సింగిల్ ఎన్పి ఇవ్వలేదంటే యెరూషలేము వీధుల్లో, తెలుసా మీకు? అమ్మో, ఒక నిరపరాధిని అప్పచెప్పాడు వీళ్ళ బాబు, వీళ్ళ అయ్యా, వీళ్ళ తండ్రి. ఇలాంటి వాళ్ళకి అసలు ఎంగిల్ చేత్తో కూడా ఎదిరించకూడదని చెప్పి సింగిల్ ఎన్పి ఇవ్వలేదంట పాప. ఎందుకు? కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. కేవలం దేవుని మాటను తృణీకరించినందుకు శపింపబడినటువంటి దానిలో తెచ్చుకున్నది సౌలు కుటుంబం కూడా అలాగే పతనం అయిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, బాగా ఆలోచించాలి. రైట్, ఇప్పుడు దావీదు గారి కుటుంబం అంతకంతకో ప్రబలిందంట. ఒకసారి ఆయన కూడా చూసేద్దామా? ఆయన కూడా చూసి మన బ్రతుకు ఎలా ఉంది ఈరోజు? సౌలులాగా వాక్యాన్ని పక్కన పెడుతున్నామేమో, వాక్యాన్ని ధిక్కరిస్తున్నామేమో, వాక్యాన్ని త్రోసేస్తున్నామేమో, వాక్యాన్ని పట్టించుకోవట్లేదేమో. అయితే నీకంటూ ఒక కుటుంబం ఉందని, ఆ కుటుంబంలో భర్త ఉన్నాడని, భార్య ఉన్నాడని, పిల్లలు ఉండాలని కుటుంబం ఉంది మర్చిపోకో. దానికి కంటిన్యూ అవుతుంది, నీ జీవితాలు తారుమారైపోతాయి. ఇప్పుడు దావీదు గారు మాటలు ఎలా ఉన్నాయి? దావీదు కుటుంబం అంతకంతకు అసలు ఈయన మాటలు చూస్తే అసలు దేవుడు అసలు ఈయన చుట్టే తిరగాలన్నట్టుగా ఉంటుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. దావీదు గారి మాటలు ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 18వ వచనం. 2 సమూయేలు 7:18 చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చోండి ఈలాగున మనవి చేశాను, నా ప్రభువా. అసలు ఆ మాటలు, ఆ దీనమైన మాటలు చూడండి, ఆ రిక్వెస్ట్, ఆ బాండింగ్ చూడండి ఎలా ఉందో. యెహోవా, నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని. అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా? ఎక్కడో గొర్రెలు కాసుకునేటటువంటి వాడిని,
ఏమండి అసలు నా బ్యాగ్ నేను ఎంతటి వాడను, నా కుటుంబము, అండర్లైన్ చేసుకున్న పాయింట్, నా కుటుంబము అసలు నన్ను ఇంతగా ఈ రోజు కేర్ చేసావే, నన్ను ఇంతగా ప్రొటెక్ట్ చేసావే, నా కుటుంబాన్ని ఇంతగా డెవలప్ చేసావే, నా కుటుంబంలో ఈ భూమి ఉన్నంత వరకు కూడా నీ తరములో ఒకడు ఉంటూనే ఉంటాడు రాజుగా అన్నావే, ఇంతగా ప్రబలం అవ్వటానికి నేనేం చేశానయ్యా? ఎక్కడో ఉన్నటువంటి మనము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము నిజంగా ఇక్కడ దాకా నన్ను తీసుకొని రావటానికి కారణము ఆయన నా కుటుంబం వెనక ఉన్నాడని మురిసిపోతున్నాడండి దావీదు. మురిసిపోతున్నాడు. దేవునికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాడు. అదే కదా నా మాటలు అర్థం, అదే కదా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. నేను ఎంత, నా కుటుంబం ఎంత, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నిజంగా నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని బ్యాక్గ్రౌండ్ గుర్తు చేస్తున్నాడు. చూడండి 16వ అధ్యాయం 11వ వచనం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం ఆ వచనం మైండ్లో పెట్టుకుని చదవండి. నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది ఏమండి కదా. మొదటి సమూయేలు 16:11. ఇప్పుడు యెష్షయి ఇంటికి ఎవరు వచ్చారు? సమూయేలు ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? పై వచనం అన్ని చదువుకోండి మీరు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిను అడుగగా అతడు ఏంటి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతలేదండి. సమూయేలు అడిగేంత వరకు కూడా చిన్నోడు ఉన్నాడన్న సంగతే ఎత్తట్లేదు కుటుంబంలో. అసలు అడగకపోతే అసలు ఎత్తేటోడేగా. అయితే ఇంకనూ కడసారి వాడు ఉన్నాడా? అయితే వాడు ఉన్నాడు కానీ ఆయన గొర్రెలు కాసుకున్నాడు, సంగతి ఎందుకులేండి అంటాడు. చూసారండి, అంటే కుటుంబంలో కూడా అసలు వెన్నికలేని వాడు, లెక్కలేనటువంటి వాడు. ఇలాంటి నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావయ్యా ఇంత ప్రబలతానికి? అసలు నేను ఏ పార్టీ వాడిని అంటే కుటుంబంలో మా నాన్నకే నేను ఇంట్లో ఒకడు ఉన్నాడు అన్న సంగతి కూడా చెప్పుకోవడానికైనా ఇష్టపడతలేదు. ఇంట్లో వాల్యూ లేనటువంటి వాడిగా ఉన్నానయ్యా. నా తండ్రి నన్ను కడసారి వాడు అంటే పిలిపించింది ఎవరిప్పుడు? ఉన్నాడని చెప్పాడు కానీ పిలుస్తాను అనలేదు. పిలిపించమని చెప్పాడు. చూడండి ఆ పదాలు. కడసారి ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడని చెప్పారు. అందుకు సమూయేలు పిలిపిస్తాను అనలేదు. పిలిపించమని ఎవరు చెప్పారు? అందుకు సమూయేలు నీవు వానిని పిలిపించుము. ఆ మాటకి ఫిదా అయిపోయాడండి బాబు దావీదు గారు. ఇంట్లో ఎన్నికలైనటువంటి నన్ను గొర్రెలు కాసుకుంటూ ఉంటే నన్ను పిలిపించింది నువ్వయ్యా. ఆహా, ఆ మాటకి బెండ్ అయిపోయాడండి. జీవితాన్ని మొత్తాన్ని పాదాల దగ్గర పడేశాడు. పిలిపించింది నువ్వే, నీవే కదా. ఆ పదాలు ఎందుకు బెండ్ అయిపోయాడో తెలుసండి? ఎందుకు ప్రబలుతున్నాడో మీకు అర్థమవుతుందా? ఎక్కడో గొర్రెలు కాసుకునేటటువంటి నన్ను పిలిపించింది నువ్వు. మా నాన్న కాదు. మా నాన్న కడసారి వాడని చెప్పుకోవటానికి కూడా ఇష్టపడలేదు. ఏంటండి ఎంత గొప్ప మాటలు చూసారండి. నన్ను పిలిపించావు నువ్వు, నన్నంటూ కేర్ చేసావు నువ్వు, నేనంటూ భూమి మీద ఒకడు ఉన్నాడని గుర్తు చేసింది నువ్వే. నీకోసం నేను ఏదైనా చేస్తా అని 12వ వచనంలో చెప్తున్నాడు. చూడండి 12వ వచనంలో చెప్తున్నాడు. అతడు వాని పిలువనంపించి ఏమండి ఎక్కడో అరణ్యంలోనికి వెళ్ళాలి, తీసుకురావాలి, వచ్చేంత వరకు ప్రవక్త నా ఇంట్లోనే కూర్చోవాలి. ఏం వెయిటింగ్ ఇది! ఏం కెపాసిటీ ఉందనండి ఆ చిన్నోడి దగ్గర? ఏమండి మీకు పాయింట్ అర్థమైందండి? టైం తీసుకున్నావయ్యా, ప్రవక్తను మా ఇంట్లో కూర్చోబెట్టావు. నేను వచ్చేంత వరకు నేను గొర్రెలు కాసుకుని ఆ వాసన కంపు కొట్టేటటువంటి నా కోసం ఒక ప్రవక్తను వెయిట్ చేయించావు నువ్వు. వా, దేవుడు అంటే అసలు ఎంత మోల్డ్ అయిపోతున్నాడు తెలుసా? బెండ్ అయిపోతున్నాడు. ఇంట్లో వాల్యూ లేదు, ఇంట్లో ఎన్నిక లేదు, కడసారి వాడు ఆడదేముంది ఇలా అంటున్నారు. అలాంటి నన్ను నువ్వు కేర్ చేసావు, ప్రవక్తను మా ఇంటికి పంపించావు, కూర్చోబెట్టావు, అరణ్యంలోనికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఎదురు చూసావు. అదేనండి లోపలికి తోడుకుని వచ్చాను. ఎక్కడ పిలువనంపించి లోపలికి తోడుకు వచ్చాను. గొర్రెలు పక్కనే కాసేవాడైతే అంత టైం ఎందుకు? గొర్రెలు ఎక్కడ కాస్తారు? అరణ్యంలో. అంటే వెయిట్ చేయించాడా లేదా? ఇవన్నీ మైండ్లో ఉన్నాయి. లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే తీసుకొచ్చి సంఘంలో చేర్చి నిన్ను కడిగి శుద్ధినిగా చేసి పందిలా బొరులుతుంటే తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు రాజు అన్నావు, యాజకుడైన సమూహం అన్నాడు. రక్తంతో మలినంతో పడి ఉంటే
క్రీస్తు రక్తంతో కడిగి నిన్ను శుద్ధినిగా చేశాడే. ఆ రోజు రాజు ఇంతగా బెండ్ అయిపోయి మాట్లాడుతుంటే నీవు నన్ను ఒకరు ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితిలో ఈరోజు దేవుని సంఘములో వాక్యాల ముందు పవిత్రుడిగా దేవుని మాటలు వినగలుగుతున్నామంటే ఏ రోజైనా కూడా దావీదు లాంటి తగ్గింపు స్వభావం, దావీదు గారు దేవుడి కోసం ఎంతగా ఆలోచన చేసాడని ఆ ఇద్దరికి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఈరోజు మనకి దేవుడికి ఉందంటారా? ఏం మాటలండి బాబు. కుటుంబాలన్నీ ఎలా మారిపోతున్నాయి చూడండి. దావీదు కుటుంబం అంటే అంతకంతకు ప్రబలతానికి రీజన్ ఏంటి అర్థమైంది కదండి. ఇప్పుడు సౌలు కుటుంబం నాశనం అవటానికి కారణం ఏంటంటే వాక్యం అనగా మాట. దేవుని మాట పక్కన పెడితే రోజు రోజుకి అంతకంతకు దిగజారిపోతారు. దేవుని యొక్క మాటను హృదయంలో పెట్టుకుని బ్రతికితే కుటుంబం మొత్తం లోబడి బ్రతికితే అంతకంతకు ఏమైపోతారు? ఆ పదం ఏంటంటేనే బాగుంది కదండి, ప్రభలేను. అప్పుడప్పుడు కొన్ని ప్రభలు బయలుదేరుతూ ఉంటుంది. అలానే ప్రభలు కట్టకండి. ప్రభలు బయలుదేరుతూ ఉంటే ఆ ప్రభుని క్యాజువల్గా కిందకు చూడరు. ఏంట్రా ఈ ప్రభ, ఏ ఊరు నుంచి వచ్చిందో ఈ ప్రభ, అసలు అంత ఎత్తుకో అంటే ఆ ప్రభలేని అనగానే మీకు ఏమర్థమైపోవాలి? డెవలప్మెంట్, ఆత్మీయతలో డెవలప్మెంట్. ఎన్ని విషయాలు ఆలోచన చేశాడండి. నేను ఇలా నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవటానికి, ఈ దేవుడు దావీదు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి దావీదు దేవుల్లో చూసిందేంటి? నన్ను ఎన్నికలేని నన్ను నువ్వు కేర్ చేసావు, లెక్క పెట్టుకున్నావు. 1, 2 నేను ఏ పార్టీ వాడను, నా కోసం ఒక ప్రవక్తను మా ఇంట్లో వెయిట్ చేయించావు. అమ్మో మామూలు విషయం కాదు. ఏమన్నా ఒక సేవకుడు మనం ఏదన్నా డ్యూటీకి వెళ్ళేస్తే వచ్చేంత వరకు ఉన్నాడేంటి ఆ ఇంట్లో? మామూలు విషయం అండి అది. మామూలు విషయం అండి అన్ని పనులు మానుకుని. ఒక పాస్టర్ మన ఇంటికి వచ్చి గంటలు వెయిట్ చేశాడంటేనే మనకు ఎంతో గొప్ప. అలాంటిది ఒక ప్రవక్త, దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడే ప్రవక్త ఇంట్లో వెయిటింగ్. ఆశ్చర్యపోయాడండి దావీదు గారు. అమ్మో నువ్వు ఇంత గొప్పగా చూస్తున్నావా నాయన, నువ్వు నేనేదో గొర్రెలు కాసుకుంటూ ఆటకాయగా తిరుగుతున్నాను అనుకున్నాను, కానీ నేను ఇంత గొప్పగా చూస్తున్నావా అని. ఏమండి, నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే. ఆ పదం చూడండి, 12 చూడండి. అతడు రాగానే అబ్బాబాబా, అంతకు ముందు ఉన్నటువంటి గొప్పవాడు బలశాలి ఎలియాబును చూస్తే అమ్మో జింబాడి, అసలు ఇతనే రూపవంతుడు, ఇతను ఖచ్చితంగా ఇతను లేగిసి అభిషేకిద్దామని చెప్తే సమయంలో అంటాడు కూర్చో ముందు, నువ్వు సైలెంట్ అవు, నేను చెప్పేంత వరకు లేగా అంటాడు పై వచ్చిన వాళ్ళు. కానీ దావీదు రాగానే ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. సెలెక్టింగ్ ఎలా ఉందో చూడండి. ఇలాంటి సెలక్షన్లు ఎప్పుడైనా జరిగినాయి మన కుటుంబాలు? నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవియగా. అప్పుడు లేచి అభిషేకించే అంత టైం తీసుకున్నావే. ఇంట్లోనే ఎన్నిక లేనటువంటి స్థితి నాది నాయనా అంటున్నాడు దేవుడితో. ఇంట్లోనే ఎన్నిక లేని స్థితి. అప్పుడప్పుడు అసలు ఇంట్లో నేను ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదురా, నన్ను ఇంట్లో వెళ్ళకపోయినా అడిగేటోళ్ళు లేడంటారు అప్పుడప్పుడు యవనస్తులే. ఏమిటి అర్థం? అంటే ఆ పరిస్థితి తెచ్చుకుంది ఎవరు ఇప్పుడు? వాళ్ళే. 28వ వచనం 17లోనే 28వ వచనం చూడండి. ఇంకేం జరుగుతున్నా, ఎలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి చూడండి. అన్నం దగ్గరికి క్యారేజ్ తీసుకెళ్ళాడు. డ్యూటీలో ఉన్నారు పాపం వీళ్ళు, మంచి బార్డర్లో ఉన్నారు వీళ్ళు. బార్డర్లో పహారా కాస్తున్నారు, యూనిఫామ్ వేసుకుని పహారా కాస్తున్నారు. 28వ వచనం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్న ఎగు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు అసలు నీకేం పని? గొర్రెలు కాస్తున్నావు, నీకేం పని? యుద్ధం చేస్తున్న చోటుగా ఈ బౌండరీతో నీకేం పని? యుద్ధం అంటే మేము చేయాలి, నువ్వు మాత్రం ఏం చేయాలి? గొర్రెలు కాసుకోపో కామ్గా. అంటే అన్నలు కూడా ఏం చేస్తున్నారు? చీఫ్గా మాట్లాడతాను చూడండి. ఎందుకు వచ్చావరా నువ్వు అన్న పదం ఉంది చూడండి. ఎందుకు వచ్చిందివే? నువ్వు ఎందుకు వచ్చావు అసలు? అరణ్యంలో ఒక చిన్న గొర్రె మందను ఎవరు వశం చేద్దాం అనుకుంటా? ఒక గొర్రె పోతే రేట్ ఎంతో తెలుసుగా నీకు? మాంసం 1700 ఉంది కేజీ గొర్రె మాంసం. అలాంటిది 20 కిలోలు 30 కిలోలు గొర్రె దాన్ని ఎత్తుకుపోయిందంటే పరిస్థితి ఏంటి? ఏం చేద్దామని నువ్వు గొర్రెలు కాసుకోకుండా పోయి అని నిజంగా ఎవరి వశము చేద్దామని నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివా నేను. అంటే ఈ 3వ విషయం మనం గమనిస్తే ఏమండి, ఎన్నిక లేనివాడు, దేవుని చిత్తాన్ని ఎన్నిక లేనివాడు, ఇంట్లో అసలు ఆలోచన లేనటువంటి వాడు ప్రవక్తను వెయిట్ చేయించాడు నా కోసం అని
దేవుడి గురించి ఈ రోజు బ్రతికితే దేవుడి కోసం బ్రతకాలని డిసైడ్ అయిపోయాడు అంతే. దావీదు కుటుంబం ప్రబలతానికి రీజన్ ఏంటో చెప్పేసాడు చూసి, దావీదు గారు చెప్పేసాడు చూసే సీక్రెట్. ఎన్నిక లేని వాడు దేవుని చిత్తాన్ని తలచించితే గొప్ప కుటుంబంగా తీర్చిదిద్దుతాడు దేవుడు. దిద్దాడా అండి? గొప్ప కుటుంబంగా తీర్చిదిద్దాడు. నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించాలి అంటే, గణపరచాలంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకో, సహించుకో, ధనుడు అయిపోతావు. నువ్వు ఓర్చుకోగలవా? మరి నువ్వు సహించగలవా? నువ్వు వీటన్నిటిని అన్నలు తిడుతున్నా సహించాడు. నాన్న ఎన్నికలేనాడు అన్న సహించాడు. దేవుడు అర్థమైంది లేదు మీకు పాయింట్? అన్నిటినీ సహిస్తూ వచ్చాడు. ఎందుకంటే వీళ్ళందరినీ కలిగించినటువంటి దేవుడే నా మీద దృష్టి పెట్టాడంటే మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. తెలుసా? దేవుని మాటను చక్కగా ధిక్కరించలేదు, పెడచెవును పెట్టలేదు, దాన్ని హృదయంలో నింపుకున్నాడు. కనుక నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించాలంటే, గణపరచాలంటే ఎన్ని బాధలు వచ్చినా నువ్వు ఓర్చుకోగలవా? ఒక లూదియా లాగా ఓర్చుకోగలవా? ఒక కొర్నేలు లాగా ఓర్చుకోగలవా? ఏమండి? ఒక అన్నిటినీ ఓర్చుకొని ఎంత రిస్క్ అయినా కూడా జైలు అధికారి లాగా నువ్వు కుటుంబాన్ని మొత్తాన్ని మార్చుకోగలవా? సౌలు లాగా దేవుని మాటలు పక్కన పెడితే ఏమైపోతుంది? ఆ పదం మీకు అర్థమైంది లేదు. ఇలాంటిది మీరు నిజంగా వాగ్దానాలు అది పెట్టాలండి. సౌలు కుటుంబము రోజు రోజుకి నిరసిల్లిపోతుంది. అంతకంతకు ఆ దావీదు గారి కుటుంబం ప్రబలుతున్నది. నేను ఏ పార్టీ వాడినని నా కుటుంబాన్ని ఇంతగా అప్పర్ స్టేజ్లో పెట్టావంటే ఇదేనండి. దావీదు గారు బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేశాడు. అసలు ఇలాంటి ఆయన కోసం నేను బతకపోతే ఎందుకు నా జీవితం అనుకున్నాడు. అంతే, ఎందుకు నా జీవితం అనుకున్నాడండి. అనుకోవటమే కాదండి, చివరిగా అనుకోవటమే కాదు, నిజంగా దావీదు గారు చనిపోయేటప్పుడు కూడా అండి తన కొడుకుని పిలిచి ఏం చెప్తాడో చూడండి. దావీదు గారు చనిపోయేటప్పుడు కూడా తన కొడుకుని, కుమారుడైనటువంటి సౌలుని పిలిచి ఏం చెప్తాడో చూడండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోవచ్చున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబరము కలిగి ఉండు. 3వ వచనం. నీ దేవుడిని యెహోవా అప్పగించినటువంటి దాన్ని కాపాడు. సొలొమోనును కాపాడాలి. ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినా అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడినవి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గాయకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండకుండా మారడని యెహోవా నిన్ను గురించి ప్రమాణం చేసి మాటలను స్థిరపరిచాడు. ఇగో నువ్వు వెళ్ళిపోయినా కూడా ఒక్కడు మాత్రం నీ కుటుంబంలో ఉంటానే ఉంటాడు. ప్రబలతం అంటే ఇది కాక ఇంకే కావాలి? అలా ఉండాలంటే నువ్వు కాపాడాలి. అలా ఉండాలంటే ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతకాలి. అలా నేను బ్రతికి చూపించాను. అలా నువ్వు బ్రతకగలవా? ప్రభులతో ఆలోచించండి. నేను ఎన్ని మాటలండి బాబు, ఎన్ని మాటలు, ఎంత బాగుందో చూడండి. నీ కుటుంబం దేవుని కుటుంబంగా మార్చబడాలనుకుంటాం ఈ రాత్రి. అయితే నువ్వు ఎవరిని చూడాలి? ఒక లూదియా కుటుంబాన్ని చూడు, విన్నది ఒక్కటే, కుటుంబాన్ని మార్చుకుంది. ఒక కొర్నేలి కుటుంబాన్ని చూడు, విన్నది ఒక్కడే, కానీ దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, కుటుంబం మొత్తం మారిందని. మార్చుకోగలిగాడు. 3 జైలు అధికారి ఒక్కడే, విందు ఒక్కడే, కానీ కుటుంబాన్ని మొత్తాన్ని మార్చుకున్నాడు. యెహోషువ గారితో మరి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్, మీరు ఎటువైనా నాకు అనవసరం, ఏ దేవతలు పూజలు మేము మాత్రం డోంట్ కేర్, నాకు అవసరం కూడా లేదు, నేనును నా కుటుంబమును యెహోవానే. అసలు ఈ తెగింపు ఎక్కడుందండి? ఈరోజు తెగింపు ఉందండి. మొహమాటానికి దండం పెట్టేస్తారు బొమ్మలకు కూడా. మీరు బాబా ఇది వినటానికే కష్టమైపోయింది. ఆలోచించాలి. కుటుంబాలు ఎలా అయిపోయినా చూడండి. దావీదు కుటుంబాన్ని నిలబెట్టినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని కూడా నిలబెట్టాలంటే ఉండాల్సిన లక్షణాలు కొన్ని చూద్దాం. చివరిగా దావీదు కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు, దావీదు కుటుంబాన్ని ప్రబలిల్లేటట్టు చేసినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని కూడా నిలబెట్టాలంటే ఉండాల్సిన లక్షణాలు, నీలో ఉండాల్సిన లక్షణాలు. చివరిగా ఈ మాటలు కొన్ని చూద్దాం. 128 కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా. మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ కుటుంబం కూడా ప్రబలాలంటే యెహోవా యందు నీవు ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలు యందు నడుచుకుంటే అప్పుడు ధనిలో అవుతావు. నువ్వేం చేయాలి? నువ్వు చేసిన పనిలో ఒకటి, ఆయన త్రోవలు యందు నువ్వు నడవాలి. మొట్టమొదటిది ఆయన త్రోవలు యందు నడవాలి. 2,
అలా నడవటం వల్ల ఏం జరుగుతుందంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. అలా నడవలేదనుకో, నీ వచ్చిన సంపాదన మొత్తం చిలి సంచులు పోసినట్టు అయిపోతావు. అంటే నీ లాస్ట్కి నీ పిల్లలకి, నీ భార్యకి, నీకే ఉపయోగపడదు అంతే. చూసారండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏం జీతాలు ఏంటో, మొత్తం వచ్చిన జీతం మొత్తం ఈఎంఐలు కడతానికి సరిపోతుంది అంటాడు. పిల్లలను కూడా పస్తు పెడుతున్నాం అంటారు. అంటే అర్థమైంది కదా, ఎగబడతాం ఎందుకు, వస్తువులు కొనుక్కోవటం ఎందుకు, ఈఎంఐల దగ్గర ఇబ్బంది పడతాం ఎందుకు. నీ సంపాదన నీ బిడ్డలకు ఉపయోగపడాలి అంటే ఏమండి, నువ్వు సక్రమంగా నడవాలి. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని 3వ వచనం, 4 వచనాలు. అంటే అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే నీ కుటుంబానికి ఏమొచ్చుద్ది? మేలు కలుగుద్ది. నీ కుటుంబానికి మేలు కలగాలని నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల్లో కండిషన్స్ ఆయన త్రోవల్లో నడవాలి. 3-4 వచనాలు కూడా. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఆ పదం చూడండి ఎంత బాగుందో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదింపబడును అంటే అనంగాల్ని ఆశీర్వదింపబడతాడా? ఈ పదాన్ని మనం ట్యాగ్లు ఏం చేసి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆశీర్వదింపబడతారని ఒక్క మాటను పట్టుకుని పోతే సరిపోద్దండి. ఏమండి, దేవుని ఆశీర్వాదం అంత త్వరగా వరించేది కాదు, అంత త్వరగా వరించదండి బాబు. పిలిచిన వెంటనే వరించేది కాదు దేవుని ఆశీర్వాదం అంటే. ఓపికతో ఉండాలి, 2 పోరాటం చేస్తూ ఉండాలి, 3 ఎప్పుడు నువ్వు ఎన్నిటినైనా కూడా నువ్వు ఎదుర్కోగలగాలి. ఎన్నిటినైనా రాని నువ్వు ఎదుర్కోగలగాలి. ఈ 3 చేస్తేనే ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ప్రతి చిన్నదానికి నువ్వు సరెండర్ అయిపోయి ఉలిక్కిపాటు పడ్డావా, త్రోవల నుంచి తొలగిపోతావు, భయభక్తుల నుంచి తొలగిపోతావు, రావాల్సిన కుటుంబానికి మేలు పోద్ది. నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎదగరు, ఇంకెక్కడో గంజాయి చెట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది గంజాయి మొక్కలు, ఇవి ఒలివ మొక్కలు. తేడా లేదండి, బాగా గమనించాలి. నీ కుటుంబం కూడా ఒక యోగ్యమైన కుటుంబంగా మారాలి అంటే ఎన్నిటినో సహించాలి, ఎన్నిటినో భరించాలి. అన్నిటినీ సహించారండి బాబు. ఈ కుటుంబాలన్నీ సహించారు కాబట్టి, ఆ రిస్క్ తీసుకున్నారు కాబట్టి, ఓర్చుకున్నారు కాబట్టి, ఇక చివరిగా జీవితాన్ని చివరి దాకా భక్తి జీవితాన్ని పోగొట్టుకోకుండా దావీదు గారు తన కుమారుడికి చెప్పినట్టుగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. వదిలేసావా? క్లోజ్. కాపాడుకుంటున్నావా? లైట్ తీసుకుంటున్నావేమో, పెడచెవును పెడుతున్నావేమో, బాప్తిసం తీసుకుని తొలినాళ్ళలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదేమో, చప్పబడిపోయావేమో. ఆలోచించ, తొలినాళ్ళలో వేసినటువంటి అడుగులు అంతవరకు కూడా నువ్వు కొనసాగుతూ ఉండాలి. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీకు రావాల్సిన మేలు పుష్కలంగా ఉంటుంది. కానీ కండిషన్స్ అప్లై. అంత ఈజీ కాదు, దేవుడు అంత ఈజీగా వరించడండి, అంత ఈజీగా రాదు. భక్తులు మొత్తాన్ని మీరు పరీక్షించండి. ఎంతో త్యాగం చేస్తే, ఎంతో నలిగితే కానీ వాళ్ళకి ఈరోజు బైబిల్లో వాళ్ళ పేర్లు ఎక్కలేదు. బైబిల్ పుటల్లో ఎక్కాలంటే అంత ఈజీ కాదు. ప్రియమైన దేవుని వారలారా, కుటుంబం భయభక్తులు కలిగి ఉండాలి. అది ఎప్పటి వరకు ఉండాలి? కంటిన్యూగా ఉందాం మరి మన కుటుంబం. భయభక్తులు కంటిన్యూగా ఉండే వాక్యం విన్న ప్రతి కుటుంబం కట్టబడుద్ది. వాక్యం కోసం బ్రతికిన ప్రతి కుటుంబం కట్టబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది, దేవుని కుటుంబంగా పిలువబడుద్ది. ఒక లూదియా దేవుని కుటుంబంగా పిలువబడుతుంది, దేవుని కుటుంబంగా మార్చుకోగలిగింది. ఒక కొర్నేలి దేవుని కుటుంబంగా మార్చుకోగలిగాడు. ఏమండి, ఒక జైలు అధికారి దేవుని కుటుంబంగా మార్చుకోగలిగాడు. ఏమండి, ఒక యెహోషువ గారు దేవుని కుటుంబంగా మార్చుకోగలిగాడు. మరి మన కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయి? దేవుని కుటుంబంగా మార్చబడాలి అంటే దైవ భక్తి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి. వాక్యాన్ని జాగ్రత్తగా వినుచు ఉండాలి. ఆ విన్న వాక్యాన్ని ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. ఇక్కడే మిస్టేక్ చేస్తుంది. లక్ష్య పెడితే అప్పుడు ఇప్పటి వరకు విన్నటువంటి ప్రతి అన్నిటిని మనం గమనించగలిగితే అందరి దగ్గరికి వెళ్ళిందా వాక్యం? ఒకళ్ళ దగ్గరికే వెళ్ళింది. కానీ ఆ విన్న ఒక్కళ్ళు అందరి దగ్గరికి తీసుకెళ్ళి మార్చుకున్నారు. బయట వాళ్ళ దగ్గర కూడా కాదు, కుటుంబంలోనే మార్చుకున్నారు. బాగా ఆలోచించేయాలి. నీ కుటుంబం దేవుని కుటుంబంగా మార్చబడాలి అంటే ఇలా బైబిల్లో ఎంతో మంది భక్తుల కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈరోజు నలుగురినే మనం చూడగలిగాం. ఆలోచించి మధ్య నిర్ణయం తీసుకోండి. మనది కూడా కుటుంబమే. మన కుటుంబం కూడా దేవుని కుటుంబంగా పిలువబడాలని ఉందా? అయితే ఈ వాక్కులను నీ హృదయంలో బదిలీపరచుకో, కుటుంబాన్ని మార్చుకో. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటారు, తన కుటుంబాన్ని కట్టుకుంటారు. 3 రోజులు తన కుటుంబాన్ని తానే
పెరికి వేసుకుంటారు. భర్త మారితే ఏం చేయలేకపోతున్నాడు. ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాను. భర్త మారితే ఏం చేయలేదు, కుటుంబంలో ఏం జరగదు. భార్య మారితే ఏదైనా జరుగుద్ది, ఏదైనా చేయగలదు. గండ్రాలైన స్త్రీ చేయగలిగిందా లేదా? అన్నీ చేయగలిగింది. యేసుప్రభులు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి మనల్ని, విడిగా ఉన్నటువంటి మనల్ని ఒక సంఘం అనే కుటుంబానికి చేర్చాడు. ఆ కుటుంబంలో మన రోల్ ఏంటి, మనం ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి? ప్రభులు వారికి ఇచ్చింది 33.5 సంవత్సరాలు. మనకి 60, 70, 80 అయినా కూడా ఈ లోకం మీద భీతి తగ్గదు. ఇంకా ఎక్కువ కాలం బతకాలనే ఉంటుంది. రేపు చనిపోయి ముసలాడికి కూడా ఇంకా నేను బతకాలి, ఇంకో 10 సంవత్సరాలు ఆయుష్ ఉంటే బాగుంది. ఏం చేద్దాం? ఉన్న ఆయుష్కాలానికి ఏం న్యాయం చేస్తాం, వచ్చే ఆయుష్కాలానికి ఏం న్యాయం చేద్దాం? కనుక ప్రియమైన దేవుని వారలారా, నీ కుటుంబం, నా కుటుంబం, మన అందరి కుటుంబాలు దేవునిలో ఎదగాలి అంటే విన్న వాక్య ప్రకారంగా, విన్న వాక్యాన్ని లక్ష్యం చేసి ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతుకుదాం. మన దాకా వచ్చింది ఈరోజు, మన దాకా ఈరోజు వాక్యం వచ్చింది. నీ దాకా వచ్చిందా? అయితే నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకో. నీ దాకా వచ్చిందా? నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకో. నీ దాకా వచ్చిందా? నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకో. నా దాకా వచ్చింది కాబట్టి నా కుటుంబాన్ని నేను మార్చుకుంటాను. అలా మార్చుకుని అందరూ దేవుని కుటుంబాలుగా మార్చబడితే ఇంకా మనం వెళ్ళేది ఎక్కడికి? పరలోకం. దేవుని కుటుంబంగా మార్చబడి పరలోకానికి చేరుకుంటారు. దెయ్యపు కుటుంబాలుగా మారిపోయి అంతకంతకు లోకంలో దిగజారిపోతారు. అలా దిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. సౌలు కుటుంబం అలాగే పతనావస్థకి వెళ్ళిపోయారు. దావీదు గారి కుటుంబం అంతకంతకు ప్రబలుతుంది. కుటుంబమా జాగ్రత్త. నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఆలోచించు. నువ్వు వాడుతున్నటువంటి పేస్ట్లో సాల్ట్ ఉన్నది అన్నది కాదు. నీ కుటుంబంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే అన్నీ బాగుంటాయి. దేవుడు లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా వెళ్తుగానే ఉంటుంది. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడి చిత్తమైతే మరో మాసంలో కలుద్దాం. ప్రార్థించండి. కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ విలువైనటువంటి మాటలు, పరిపూర్ణమైనటువంటి మాటలు, సూటిగా గుచ్చుకునేటటువంటి మాటలు, మా హృదయాన్ని కదిలించేటటువంటి మాటలు, మా కుటుంబాన్ని కట్టేటటువంటి మాటలు మీరే చెప్పాలి, మేము వినాలి తండ్రి. విన్న వాక్య ప్రకారంగా మేమందరం బ్రతకాలి. ఒక లూదియా దగ్గరికి వాక్యం వెళ్ళింది. లూదియా కుటుంబాన్ని మార్చుకున్నాడు. యెహోషువ కుటుంబాన్ని మార్చుకున్నాడు. కొర్నేలి కుటుంబాన్ని మార్చుకున్నాడు. జైలు అధికారి కుటుంబాన్ని మార్చుకున్నాడు. ఇంతకాలము మేము ఎంతో కాలం నుంచి వాక్యాలు వింటున్నా కూడా కుటుంబాన్ని మార్చుకోలేని పరిస్థితులు ఒకవేళ మేము ఉన్నామేమో నాయన. ఈ రోజు నుంచి మీ కాపుదలు మాకు ఎక్కువ కావాలి. మీ సన్నిధి కాంతులు మాతో ఎక్కువగా ఉండాలి. అయితే మేము ఇంకా మీ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. కేవలం విన్నవారు మాత్రమే మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మేమేం చేస్తున్నామని ప్రతినిత్యము అందరూ ఆలోచించే మంచి మనసును అందరికి ప్రసాదింపచేయండి. తలంచిన బిడ్డలందరినీ నేను ఒక్కసారి మీ పాస్టర్ని తీసుకొస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలతో వచ్చిన బిడ్డలు, కుటుంబంలో ఒక్కరిగా వచ్చినటువంటి బిడ్డలు తన కుటుంబాన్ని ఈ రోజు నుంచి మార్చుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు తలంచిన బిడ్డలందరికీ ప్రసాదింప